సరే వల్లభనేని వంశీకి సంబంధించిన వ్యవహారం సరే మనం ఆ విషయాన్ని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని చాలాసార్లు మనం కూడా ఖండించాం. దానికి సంబంధించి తప్పు అని చెప్పేసి కూడా అందరం మాట్లాడాం. కానీ ఆయనకి సంబంధించిన కేసులు చూసుకున్నా, ఆయనకి సంబంధించిన వ్యవహారాలు చూసుకున్నా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఆయన మీద మొత్తం 6 కేసులు ఏమో పెట్టింది ప్రభుత్వం. 5 కేసులకు సంబంధించిన బెయిల్ వచ్చింది. ఇంకొక కేసులో బెయిల్ రావాలి. ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంకొక కేసును కూడా ఆయన మీద నమోదు చేస్తూ వస్తున్నారు. ఏంటి 100 రోజులు అయిపోయినా కూడా యాజ్ పర్ కోర్టు రూల్స్ ప్రకారం చూసుకున్నా కంపల్సరీ బెయిల్ వచ్చే పరిస్థితులు ఉంటాయి. కానీ బెయిల్ వస్తున్న ప్రతిసారి కూడా మళ్ళీ కొత్త కేసు పెట్టి ఆయనకి మళ్ళీ జైల్లోనే ఉండే పరిస్థితి కూడా చూస్తుంది. నీకు మరోవైపు ఆయనకేమో చాలా ఎక్కువగా అస్వస్థతకు గురవుతూ ఆయనకి ఏదో శ్వాసకోతకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇటీవల ఒక 4-5 సార్లు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ వచ్చాం. ఎందుకు ఈ రకంగా ఆయన్ని టార్గెట్ చేయాల్సి వస్తుంది? గతంలో చేసినటువంటి తప్పులే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకొని ఇంత పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సిన సంబంధం వచ్చిందా? వల్లభనేని వంశీ గారి అరెస్టు ప్రజల కోణంలో సహజం అరెస్ట్ అవ్వడం అనే స్థాయి నుంచి ప్రభుత్వాలు అనుసరించే విధానం ఇది అసహజం కాదు అనే పరిస్థితికి మారింది. యాక్చువల్ గా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినప్పుడు మీలాంటి ఛానల్లో కానీ, నాలాంటి వాళ్ళు కానీ, మీలాంటి జర్నలిస్ట్ ఇది నేచురల్ అంటే తప్పదేమో, ఎందుకంటే ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు జరిగిన ఘటనలు ఇచ్చా ఈయన్ని అరెస్ట్ చేస్తారు, ఇది సహజం. మన ఫస్ట్ అరెస్ట్ అప్పుడు మన డిబేట్ లో ఇది సహజం, ఇది ఊహించిందే. ఇంకో మాట అంటే అన్ని మీడియా ఛానల్ ఏం చెప్పిందంటే వల్లభనేని అరెస్ట్ చేసిన వెంటనే ఇది ఊహించిందే అంటే అర్థం ఏంటి? సమర్థించినట్టే కదా. మామూలుగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం అన్ని ముందుకు వస్తాయి. అట పోయి వల్లభనేని వంశీని అరెస్ట్ అతగతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇచ్చా ఇది ఊహించిందే, ఇది సహజం అని అందరూ అనుకున్నారు. ఆ సహజం సహజంగానే ఉంటే ప్రభుత్వానికి అది అడ్వాంటేజ్. వల్లభనేని వంశీ గారికి ఎంతో కొంత డిసడ్వాంటేజ్. చేసిన తప్పుకు ఇట్లా అయింది. తప్పు వేరు, తప్పుకి శిక్ష కాదు, ఇది తప్పు రిలేటెడ్ శిక్ష. తప్పేంటి? అభ్యంతరకర వ్యాఖ్యలు, అసహజమైన వ్యాఖ్యలు, అంగీకరించిన వ్యాఖ్యలు. దానికి ఇట్లాంటి కేసులు పెట్టడం కుదరదు. వేరే 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 వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అదుపు తప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి ఈ రోజు దాని ఫలితం అనుభవిస్తున్నారు అనేది సహజంగా ప్రజలు చూశారు. ఇది ఊహించింది అనుకున్నారు. ఆడి వరకే పరిమితం అయితే బెటర్. కానీ దీని పేరుతో ఇట్లే పూర్తిగా జైల్లోనే పెట్టేద్దాం ఆ వ్యక్తిని అనేసి అనుకుంటే ప్రభుత్వం సహజం కాస్త అసహజంగా మారుతుంది. సహజానికి అసహజానికి మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని, పరిస్థితిని, సున్నితమైన పరిస్థితిని అర్థం చేసుకుంటే ప్రభుత్వం మంచిది. ఇక్కడ పాయింట్ ఏంటంటే చట్టం ఏం చెప్తుంది? 7 సంవత్సరాల లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద అరెస్ట్ అయ్యి ఉంటే 60 రోజుల్లో బెయిల్ రావాలి. 7 సంవత్సరాల పైబడి శిక్ష పడే కేసులో అరెస్ట్ అయితే 90 రోజుల్లో బెయిల్ రావాలి. నువ్వు ఈ 60 రోజులు 90 రోజులు నువ్వు ఏ విచారణ చేసుకో. కస్టడీలో తీసుకుంటావా, జైల్లో విచారించుకుంటావా, బయట విచారణ చేసి పూర్తి చేసి ఎఫ్ఐఆర్ చేసి కేసు రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత ఈ కోర్టులో ఆర్గ్యుమెంట్ బట్టి ఏం జరిగితే బెయిల్ అయితే ఇవ్వాలి. 60 లేదా 90 రోజులు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా తయారైనాయంటే 60 రోజులు ఎట్లా బెయిల్ వస్తుంది కదా, అటు మొదటి 2 కేసులు 60 రోజుల్లో బెయిల్ వస్తుంది అనుకో, 50 రోజులు ఇంకో కేసు కొత్తది, మళ్ళీ ఇంకొక రోజు 60 రోజులు, మళ్ళీ ఇట్లా 90 రోజులు ఇట్లా పెట్టుకుంటా ఇలా ఎక్కువ రోజులు జైల్లో పెడదాం అనే ధోరణి ప్రభుత్వాలు కొత్తగా వచ్చిన మార్పు. దీనికి కూడా సుప్రీంకోర్టు కానీ తీన్మార్ మల్లన్న కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు విరుద్ధంగా ఉంది. మరి ఏమంటారంటే ఈ పేరుతో ఇప్పుడు శిక్ష పడితే ఒక కేసులో నేరం చేశారనుకోండి, రుజువు అయితే 2 ఏళ్ళట్టు జైల్లో ఉంటాడు. శిక్షతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటారు. శిక్షతో సంబంధం లేదు. ఏమో రేపు ఆ కేసు కొట్టేస్తే ఆ 16 నెలలు ఆయన జీవితాన్ని కూడా తిరిగిస్తారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎవరిస్తారు? కాబట్టి శిక్షతో సంబంధం లేకుండా అరెస్టులతోనే శిక్షించేస్తాం. అరెస్టు, జైల్లో పెట్టడం అనేది ఒక విచారణ రూపం, అది శిక్ష కాదు. మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయినప్పుడు జడ్జి గారు ఏం చెప్పారు? ఇది శిక్ష కాదండి, ఇది నా పరిధిలో మీరుంటారు, ఇది శిక్ష కాదు, ఇది రొటీన్ ప్రాసెస్ అని చెప్పారు. అంటే జైల్లో ఉండడం శిక్ష కాదు. కానీ ఏమైపోతుంది? జైల్లో ఉండడమే శిక్షగా మారిపోతాం. నేరం రుజువు అవుతుందా కాదా కాలం నిర్ణయిస్తుంది. అంత లోపల కోపతాపాలను తీర్చుకోవడం కోసం 30 రోజులు 60 రోజులు 90 రోజులు జైల్లో పెట్టడం, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, పౌర హక్కులకు మంచిది కాదు. ఇక్కడ వల్లభనేని వంశీ గారా, కొడాలి నాని గారా, XYZ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కేసుగా చూడాలి. కాబట్టి అందువల్ల కోర్టులు ఏం చెప్పినాయి, ఏదైనా సరే మల్టిపుల్ కేసులు, తీన్మార్ మల్లన్న కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఊరంతా తిప్పినారు తెలంగాణ అంతా. ఫస్ట్ ఈ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం, 60 రోజుల్లో బెయిల్ వస్తుంది, మళ్ళీ ఇంకో కేసు పెట్టడం, ఆడ అరెస్ట్ చేయడం, ఇట్లా జరుగుతూ వచ్చాయి. అందుకని తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది, ఇది కరెక్ట్ కాదు. తీన్మార్ మల్లన్న కేసులో మీరు ఒక కేసులో ఒక వ్యక్తి అరెస్ట్ అయితే మల్టిపుల్ కేసులు కానీ నమోదై ఉంటే పీటీ వారెంట్లు
జారీ చేసుకుని ఆ కేసులన్నీ కూడా అక్కడనే విచారించేసి పూర్తి చేయండి, వారికి ఇవ్వాల్సిన సహజమైన పౌర హక్కుల్ని డిస్టర్బ్ చేయొద్దని అని చెప్పిన తర్వాత అది ఆగినాయి మల్టిపుల్ కేసులు. ఆంధ్రప్రదేశ్ అలాంటి తీర్పు ఇంతవరకు రాలేదు, కారణాలు ఏమైనా. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఏముందంటే, ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు మిగతా కేసుల్లో ఏదన్నా ఉంటే పీటీ వారెంట్లు జారీ చేసి ఒకేసారి తీసుకోండి, విచారించేసేయండి. 60 రోజులు విచారించారు కదా, మహా అంటే పోలీస్ కస్టడీ ఎన్ని రోజులు ఇస్తారు అశోక్ గారు? 3 రోజులు 4 రోజులు ఇస్తారు. 60 రోజులు టైం ఉంది. 60 రోజుల్లో 4 కేసులు ఉంటాయి, 4 మూడు 12 రోజులు తీసుకోండి, కస్టడీ తీసుకొని విచారించేసి శిక్ష వేసేసేయండి. ఒక తప్పు చేస్తుంటే నేరం నిరూపించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిరూపించేసేయండి. శిక్ష పడినప్పుడు శిక్ష పడి కోర్టుకి వెళ్తే ఎవరికేం అభ్యంతరం, జైలుకి వెళ్తే. అట్లా కాకుండా చేస్తే ఏమవుతుందంటే అది పౌర హక్కుల ఉల్లంఘన. ఈ రోజు తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడవచ్చు, రేపు తప్పు చేయని వ్యక్తి కూడా దీన్ని భరిస్తారు ప్రభుత్వాలు ఏకపక్షంగా వెళ్తే. కాబట్టి వల్లభనేని వంశీ గారి కేసులో అరెస్ట్ సహజం, ఇది ఊహించిందే, ప్రజలందరూ అనుకున్నది. కానీ ఒక దశ దాటి 60 రోజులు 90 రోజులు దాటిన తర్వాత కేవలం ఎక్కువ రోజులు పెట్టడం కోసమే సెక్షన్ల మీద సెక్షన్లు, కేసుల మీద కేసు పెడుతున్నారంటే సహజం కాస్త ప్రజల దృష్టిలో అసహజంగా మారిపోతుంది. అది ప్రభుత్వానికి నష్టం. ప్రారంభ దశలో ఆయన తప్పు చేశాడు, అంటే అధికారం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు, ఫలితం ఇది అనుకున్న ప్రజలు కాస్త ఇదేం అన్యాయం అనే పరిస్థితి తెచ్చుకోకూడదు ప్రభుత్వం. ఇంకా దాటితే వల్లభనేని వంశీ కేసులో ఇప్పటి వరకు మీరు ఏ సెక్షన్ లో పెట్టారో దాన్ని నిరూపించి శిక్షించండి, తప్పులేదు. మళ్ళీ కొత్త కేసు పెట్టుకుంటా పోస్తే అదే వల్లభనేని వంశీ కాస్త ఊరటగా మారకపోగా మీకు నెగిటివ్ అవుతుంది. ఏ నెగిటివ్ పర్సన్ గా మీరు సమాజం మీద పెట్టారో మీరు వ్యవహరించే తీరుతారు. ఇప్పుడు 60 రోజులు మళ్ళీ ఇప్పుడు కేసు పెట్టడానికి నేను ఆయన మీద వచ్చే ఫిర్యాదులు కేసు పెట్టద్దాను, కేసు పెట్టండి, ఇప్పుడున్న కేసులు నిరూపించేసేయండి, శిక్షించండి. శిక్షలో భాగంగా వల్లభనేని వంశీ గారిని 60 రోజులు కాదు 6 నెలలు 6 సంవత్సరాలు పెట్టండి. అసలు ఇప్పుడు ఇంతవరకు నిరూపితమైన కేసులు ఇంతవరకు ఏమున్నాయి కూడా ఇంతవరకు బయటికి రాలేదు కదా. రాజకీయ నాయకులకు సంబంధించిన కదా ఏ కేసులైనా కూడా అది ప్రూవ్ అయ్యి ఇది నిజం, ఇది తేలిందని చెప్పేసి ఇంతవరకు కూడా బయటకు వచ్చిన కేసులు ఏమున్నాయి? మీరు పెట్టిన సెక్షన్ లో వల్లభనేని వంశీ గారికి 7 సంవత్సరాలు పడే శిక్ష ఉండేది, 7 సంవత్సరాల పైన ఉండేది. మీరు లైఫ్ అంటే 14 ఏళ్ళు, అదే జీవిత ఖైదు అంటే. మీరు నిరూపించేసి జీవిత ఖైదు వేసేయండి, శిక్ష వేసి వల్లభనేని వంశీ గారిని జైల్లో పెట్టండి, అభ్యంతరం లేదు. శిక్ష వేసి మీన్స్ నిరూపించేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిరూపించేసి ఆయన నేరాన్ని ప్రూవ్ చేసేసి శిక్షలో భాగంగా జైలుకి వెళ్తే అభ్యంతరం లేదు. శిక్షతో సంబంధం లేకుండా కేసుల పేరుతో అంటే మల్టిపుల్ కేసుల పేరుతో జైల్లో ఉండడం అనేది అభ్యంతరం, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడం అభ్యంతరం. శిక్షలో భాగంగా విచారణలో భాగంగా జైల్లో ఎక్కువ రోజులు ఉండవు, శిక్షలో భాగంగా జైల్లో పెట్టండి. అంటే ఈ వ్యత్యాసాన్ని కానీ ప్రభుత్వం చూపకపోతే, నేను చెప్పాను ఇంత ముందు వల్లభనేని వంశీ వారి అరెస్టు ప్రభుత్వానికి నెగిటివ్ మారిపోయే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేకపోతే వల్లభనేని వంశీ గారు మానసికంగా శారీరకంగా వరకున్న ఆరోగ్య సమస్య ఇబ్బంది పడతాడు, కానీ అల్టిమేట్ గా ఒకసారికి అది సానుభూతిగా మారుతుంది కదా, ఆవరణ చేస్తున్న భావన ఏర్పడుతుంది కదా. ఆ పరిస్థితి ఇంకా పెరిగితే, ఇంకా కొత్త కేసులు అవి పెరిగితే, అది కేసు ఉన్నా కూడా నిజమైనా కూడా ప్రజలు ఏమంటారంటే కావాలనే చేశారనే భావన వస్తుంది. ఆ భావన వస్తే అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకోటి సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో నిన్న రిలీజ్ చేసింది. ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి సంబంధించి హెలికాప్టర్ కావచ్చు, అంటే ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మంత్రి లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వాళ్ళు ఒక 2-3 రోజుల నుంచి ఏ ప్రోగ్రాం జరిగినా కూడా అన్నీ కూడా హెలికాప్టర్ పర్యటనలే చేస్తూ ఉన్నారు. కొత్త హెలికాప్టర్ కోసం ఒక కమిటీని కూడా వేసి దానికి సంబంధించినటువంటి సాధ్యాలు ఏంటి, దానికి సంబంధించిన పనితీరులు ఏంటి అనేది కూడా మొత్తం చెక్ చేయమని చెప్పేసి అధికారులకి చెప్పిందని చెప్పేసి ఒక జీవో అధికారికంగా ప్రకటించింది. అయితే ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హెలికాప్టర్కి సంబంధించిన అంశాన్ని ఆయన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ ఖజానాను వాడుకుంటున్నారు, ప్రభుత్వ డబ్బులను వాడుకుంటున్నారు, ప్రజల సొమ్మును వాడుకుంటున్నారంటూ కూడా చాలా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. మరి ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా హెలికాప్టర్లో ప్రయాణించి హెలికాప్టర్లో వెళ్తూ హెలికాప్టర్కి సంబంధించిన యూజ్ చేస్తున్నప్పుడు మరి ఆ డబ్బులన్నీ కూడా వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వం నుంచే వెళ్తున్నాయి కదా అనేది నా పాయింట్. అశోక్ గారు, బేసిక్ గా 3 పాయింట్లు. ఒకటి అవసరం, అవకాశాలు, ప్రజల మనోభావాలు, ఈ 3 కలిపి ఈ పాయింట్ చూడాలి. అవసరం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు హై లెవెల్ వివిఐపీస్ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ అటు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు ప్రయాణం చేయడం అంత మంచిది కాదు, హెలికాప్టర్ ప్రయాణం చేయడం మంచిది. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి సమయం వృధా కాదు,
సో మెనీ రిస్క్ ఏంటంటే ఇప్పుడు నెల్లూరు నుంచి తిరుపతికి రావాలని రోడ్లో వచ్చారనుకోండి, ఈ ఉమ్, 3 గంటల ప్రయాణాల్లో 200 కిలోమీటర్లు పోలీసులు 100 మంది పెట్టాలి, ప్రజలు ఇబ్బంది పడతారు ట్రాఫిక్ పేరుతో. అదే ఉమ్, హెలికాప్టర్ అనుకోండి, ఆడెక్కతారు, ఇటు దిగేస్తారు, పని చూసుకుపోతారు. ఉమ్, ప్రజల సౌకర్యార్థం, సెక్యూరిటీ రీత్యా, ప్రజల సౌకర్యం ప్లస్ అనవసర రిస్క్ రీత్యా చూసినప్పుడు హెలికాప్టర్ వాడడం తప్పేమీ లేదు, ఉమ్, అవసరం అది. ఉమ్, దాన్ని ఎవరు తప్పబట్టరు. కానీ అవకాశాలు ఏంటి? మనకున్న ఉమ్, ఆర్థిక పరిస్థితి, ఉమ్, ఎంత దూరం వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి, మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, దాన్ని దృష్టిలో పెట్టుకొని, మనకున్న ఆర్థిక పరిస్థితి పరిగణించుకొని హెలికాప్టర్ ప్రతిదాని అందరూ వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉమ్, ముఖ్యమంత్రి వాడతారు, ఉప ముఖ్యమంత్రి అవసరాన్ని బట్టి, అంటే ఉమ్, నేను నా 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 ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, నేను నా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని అందరూ పోయినారనుకోండి హెలికాప్టర్, అది పెద్ద వృధా అయిపోతుంది, అది నష్టం వస్తుంది. ఉమ్, కాబట్టి ఎందుకు వాడుతున్నారు అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హెలికాప్టర్ అనేది ముఖ్యమంత్రి పర్యటన, అయితే ఇప్పుడు మనకు ఆన్లైన్ పరిపాలన వచ్చేసింది అశోక్ గారు. ఉమ్, ఆన్లైన్ పరిపాలన వచ్చేసిన తర్వాత ప్రతిదాని కిందకి వెళ్ళి ముఖ్యమంత్రులు మంత్రులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం లేదు. ఉమ్, కరెక్ట్ గా శాఖల హెచ్ఓడీలు కూర్చొని పర్ఫెక్ట్ గా మంత్రి చేయాల్సిన పని మంత్రి, కలెక్టర్ చేయాల్సిన పని కలెక్టర్, ఎంఆర్ఓ పని ముఖ్యమంత్రులు మంత్రులు రోజు వచ్చి కూర్చొని పరిశీలించాల్సిన అవసరం ఉండదు లేదు. ఉండదు. ఉమ్, పైనుంచి కింద వరకు బండి సక్రంగా ఉంటే ఉమ్, నడుస్తుంది, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. ఉమ్, దాన్ని రెక్టిఫై చేసుకొని పర్యటనను అవసరం తప్ప, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆడ వెళ్ళకపోతే, ఉమ్, లోకేష్ గారు ఆడ వెళ్ళకపోతే, పవన్ కళ్యాణ్ గారు ఆడ వెళ్ళకపోతే, ప్రభుత్వ విధానాలు ప్రజలు కొంచెం అందే జరగదు ఉమ్, అనేది ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి. ఉమ్, ఆ వెళ్ళేదానికి హెలికాప్టర్ వాడడమే మంచిది. ఓకే ఓకే. అలా ఉమ్, కాకుండా మనకున్న ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా మా హోదా ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి మేము ఇట్లే వాడతాం అనుకుంటే అది రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి మంచిది కాదు. ఉమ్, మూడో ఉమ్, పాయింట్, మీరు క్రూషియల్ గా క్వశ్చన్ వేసింది ప్రజల మనోభావాలు. ప్రజల మనోభావాలు ఎట్లుంటాయి? 2 రకాలు ఉంటాయి. ఉమ్, మన అవసరం ఏంటి, వీళ్ళు వస్తున్న పర్యటన ఏంటి ఉమ్, చూస్తారు కదా. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, పెళ్లి కూడా స్పెషల్ హెలికాప్టర్ చేసుకుని వచ్చారనుకోండి, మీ సొంతం అయితే వ్యవహారం వేరు. ఉమ్, వచ్చారనుకోండి, మీ పెళ్లికి కూడా గవర్నమెంట్ హెలికాప్టరా ఉమ్, అనే విమర్శ అయితే వస్తుంది కదా. అవును. ప్రజలకు సంబంధించిన విషయం వేరు. నువ్వు దేనికైనా సరే నాకు హోదా ఉంది కాబట్టి నేను వచ్చేస్తానంటే దీనికి కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోరావడం కరెక్టా అనే ఉమ్, చర్చ వస్తుంది. ఉమ్, రెండు, ప్రజల మనోబలు ఎటు చూస్తారు, గతంలో మీరేం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు. మీరు ఉమ్, అడిగిన ప్రశ్నలు అదే వస్తుంది. గతంలో మనం ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ అంటే మీ సొమ్మ, ఉమ్, చాలా ఈజీగా, అంటే ఆ హెలికాప్టర్ మనం అంటున్నాం, హెలికాప్టర్ అవసరం ఎంత, ప్రజల మనం ఇవన్నీ చర్చించిన తర్వాత హెలికాప్టర్ గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. ఉమ్, అట్లా చేయలే గతంలో. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ఇచ్చలవిడిగా వాడేస్తున్నాడు, ఉమ్, హెలికాప్టర్ తప్ప వాడు, ఏమి ఆయన సొంత డబ్బులు పెడుతున్నాడా, అవన్నీ వాడి మనం అదే క్వశ్చన్స్ ఇప్పుడు మీకు వస్తాయి కదా. ఉమ్, ప్రజలు తినాలి, గతంలో జగన్ హెలికాప్టర్ వాడితే ఎట్లా మాట్లాడినారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు, ఇక్కడి నుంచి ఆడికి అవసరమా, ఆడి నుంచి ఆడికి అవసరమా, పోలేడా కారులో, ఇన్ని మాట్లాడేసినారు. హెలికాప్టర్ మన చేతిలో ఉన్నప్పుడు ఆడి నుంచి ఆడికి పోతే, ఉమ్, ప్రభుత్వానికి ఒక హెలికాప్టర్ ఉంటుంది అశోక్ గారు. ఆ హెలికాప్టర్ ఉన్నప్పుడు 10 కిలోమీటర్లు వాడితే 20 కిలోమీటర్లు హెలికాప్టర్ కొనేసినాము, ఏముంది ఈ పోతే ఆడికి పోతే, దాని పెద్ద వివాదం చేశారు. ఉమ్, అది నష్టం కదా. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాన్ని, ఈ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి ఏంటంటే ప్రతిదీ గతంలో మీరేం మాట్లాడినారు, ఉమ్, అన్ని ఇదే వస్తున్నాయి. సంక్షేమ పథకాల దగ్గర నుంచి, అప్పుల దగ్గర నుంచి, ఆ, అన్ని అంశాల్లో ఏదైనా మాట్లాడండి, ఉమ్, గతంలో మీరేంది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ గతంలో ఏం చెప్పినారు, ఉమ్, ప్రతిదాన్ని ఇదే పరిస్థితి. సెకీతో ఒప్పందం గతంలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఉమ్, అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ, విచక్షణతో సంబంధం లేకుండా నితిన్ రాలేడు. ఉమ్, వేసేస్తే ఒక పని అయిపోతుంది, తర్వాత ఏమైతే అది అవుతుంది, ఒక పని అయిపోతుంది, పోతే పోయి మాటే కదా, వస్తే ఉమ్, లాభం రాకపోతే మాట పోతుంది ఉమ్, అనే పద్ధతిలో మీరు వ్యవహరించిన వల్ల ఈ రోజు దాని అంతా మీరుతో పోల్చుకుంటారు. ఓకే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకరే వాడితే తప్పు అయినప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్ ఇంతమంది వాడచ్చా, ఖచ్చితంగా చర్చ వస్తుంది. ఉమ్, 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 అతను ఒకరికే వాడినప్పుడు మీరు ముగ్గురు ఎందుకు వాడుతున్నారు? ప్రోటోకాల్ అందరికీ ఉంటుంది, దానికి ఏముంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అతను 5 మంది ఉన్నారు కదా. అవును అవును. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదా ఎంతో, ఉమ్, పవన్ కళ్యాణ్ గారు పర్సనాలిటీ రీత్యా పెద్దవాడు కావచ్చు, ఉమ్, పాపులర్ కావచ్చు, ఉమ్, కానీ అప్పుడున్న ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాల్కి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రోటోకాల్కి ఏమీ తేడా లేదు. ఉమ్, మరి వాళ్ళు కూడా 5 మంది 5 కిలో హెలికాప్టర్ వాడుకునే రైట్ అయితే ఉంది కదా. ఉమ్, 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 అంటే ఇట్లాంటి చర్చ వస్తుంది కదా, ఆయన వాడలేదు కదా, ఇట్లాంటివన్నీ వస్తాయి. అప్పుడు ఒకరు వాడితే సమస్య, 5 మంది ముగ్గురు వాడితే విమర్శలు రాకుంటాయి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఉమ్, అవసరం కొద్దీ ప్రజల మనోభావాలు, అవసరాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాడుకుంటే మంచిది. నా దృష్టిలో అయితే హెలికాప్టర్ వాడడం తప్పేం కాదు, అవసరం కూడా, సెక్యూరిటీ రీత్యా, ప్రజల సౌకర్య రీత్యా. ఉమ్. అది నిజాయితీగా వాళ్ళ పట్ల మీరు వ్యవహరించుంటే ఈ రోజు ప్రజలు అట్లా అర్థం చేసుకుంటారు. మీరు నిజాయితీగా అప్పుడు లేకపోతే మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు. ఓకే ఓకే. ఇది ఈరోజు పురుషోత్తమ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.